ఈరోజు మన కథ ఒక స్కూల్లో మొదలవుతుంది. ఇక్కడ ఇద్దరు విభిన్నమైన అమ్మాయిలు చదువుతున్నారు. ఒకరు ధనిక అమ్మాయి దివ్య, ఇంకొకరు పేద అమ్మాయి కల్పన. ఒకరోజు దివ్య తన స్కూల్‌కి ఒక మొబైల్ తీసుకొని వస్తుంది. మా నాన్న నాకు కొత్త ఫోన్ కొనిచ్చారు. ఎంత కాస్ట్ అయినా మా నాన్న నాకు కొంటారు అని గర్వంగా చెబుతుంది. ఆ మాటలు విన్న కల్పన, మా నాన్నకి ఒక పెన్సిల్ కొనడానికే చాలా కష్టమవుతుంది. కానీ ఏదో ఒకరోజు చదువుతో జీవితం మార్చుకుంటాను అని అనుకుంటుంది. ఆ మరుసటి రోజు అందరూ కలిసి టూర్‌కి వెళ్దామనుకుంటారు. దివ్య సడన్‌గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే కల్పన ఎవరైనా సహాయం చేయండి అని అంటుంది. అది విన్న టీచర్ వెంటనే అక్కడికి వస్తుంది. అప్పుడు మేడంతో దివ్యను హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అంటుంది. హాస్పిటల్ బెడ్‌పై దివ్య పక్కన కల్పన కూర్చొని ఉంటుంది. ఇలా మరుసటి రోజు మళ్ళీ కల్పన, దివ్య ఇద్దరూ స్కూల్లో కలుసుకుంటారు. అప్పుడు దివ్య కల్పనతో, నా దగ్గర చాలామంది స్నేహితులున్నారు అనుకున్నాను. కానీ కష్ట సమయంలో నాతో ఉన్నది నువ్వే కల్పన. ఆ మాటలు విన్న కల్పన ఇలా అంటుంది. స్నేహం ధనంతో రాదు దివ్య, మనసుతో వస్తుంది. ఆ క్షణం నుంచి ఇద్దరూ మంచి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. కొన్ని సంవత్సరాల తరువాత పిల్లలిద్దరూ పెద్దవాళ్ళవుతారు. కల్పన ఒక టీచర్‌గా పిల్లలకు చదువు చెప్పే స్థాయికి ఎదుగుతుంది. పిల్లలు ధనం కన్నా మనసు గొప్పది. నిజాయితీగా కష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధిస్తారు. దివ్య ఒక బిజినెస్ ఉమెన్‌గా స్టేజ్‌పై స్పీచ్‌లిస్తూ, నేను ఈ రోజు ఉన్న స్థాయికి రావడానికి కారణం నా స్నేహితురాలు కల్పన అని చెబుతుంది. ఎంత ఉన్నతమైన స్థానాల్లో కల్పన, దివ్య ఉన్నా అప్పుడప్పుడు బయట కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ధనిక, పేద అనే తేడా మనిషి దగ్గర డబ్బుతో కాదు, మనసుతో తుడిచేయవచ్చు. నిజమైన స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ కథలోని నీతి మంచి మనసు, నిజమైన స్నేహం ఇవే జీవితంలో గొప్ప సంపద.